వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. జనసేన నాయకులు తరచూ నోరు పారేసుకోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము. తాజాగా గాదె వెంకటేశ్వరరావు సిద్ధంగా అనేటువంటి నీ జనసేన కులానికి నాయకుడు, ఆయన సంబంధించినటువంటి కూడా వైఎస్ఆర్ సుగాలి పార్టీకి ప్రీతి తల్లిని చాలా నువ్వు అడ్డు సభ్య పెట్టుకునేదేదో పదజాలంతో నీ చాలా తమ్ముడు తీవ్రంగా కులాన్ని అడ్డు పెట్టుకుంటావు నువ్వు. దూషించినటువంటి విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని నాకు న్యాయం చేయాలి అని ఆవిడ అడిగినందుకు గాను పాప సుగాలి ప్రీతి సాక్షాత్ పవన్ పండున్న కళ్యాణ్ చిటికెన గారే పరమావతారు. కొంత ఎవరైతే చేయూతనిస్తారో, కొంతవరకు ఎవరైతే నోరు ఆదరిస్తారో వాళ్ళని పారేసుకున్నారు. తిట్టేస్తారు. అసలు ఈరోజు సుగాలి ప్రీతిని పండే కేసు చెట్టుకే ఎక్కడి నుంచి బయటకు వస్తుందో రాళ్ల చెప్పండి. దెబ్బలు అన్నట్టుగా ఇలాంటి అన్యాయం నన్నే జరిగిందని మీ నేను అందరికీ అడగబట్టే తెలుసు. ఈ ఇది రోజున అది అని గత అనేసరికి ప్రభుత్వం ఇక ఆయన డిఫెండ్ 2019, చేస్తూ ఆ 2024లో జనసేన ప్రభుత్వం నాయకులు మీద అప్పుడు చాలా ముఖ్యమంత్రి అసలు తీవ్రమైన ఎవరికైనా ధైర్యం ఉందా? భాషతోటి సుగాలి ప్రీతి తల్లి మీద రెచ్చిపోయారు. నువ్వు అసలు ఎస్టీవే కాదంట కదా అంటూ చాలా దారుణమైన పదజాలంతో దూషించారు. ఇప్పుడు తాజాగా విజయనగరం జిల్లాలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ జనసేన నాయకురాలు పాలవలస యశస్విని ఆగ్రహంతో ఊగిపోయారు. జనసేన పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలో తన ఫోటో లేకపోవడంతో పార్టీ నేతలు కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఘోరంగా అవమానిస్తూ లో క్యాడరు, లేబరోళ్ళు అని సంబోధించారు. అసలు తనను పట్టించుకోవడం లేదు అనే ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలను అడిగి మరీ తన ఫోటోలను ఫ్లెక్సీలో పెట్టించుకోవాల్సిన దుస్థితిలో పార్టీ ఉంది అని చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆవిడ. దరిద్రంగా ఉందిరా విజయనగరంలో. అసలు క్యాడర్ చాలా లో క్యాడర్ రా, లేబరోళ్ళు చి సరేలే. బాబు గారు ఏ ముత్యాల నాయుడు ఉన్నారంటే వాళ్ళొకటి, వాళ్ళు గోడ మీద పిల్లిలాగా వాళ్ళు అక్కడే వాళ్ళ దగ్గర చెడ్డ అవ్వకూడదు, వీళ్ళ దగ్గర చెడ్డ అవ్వకూడదు. అంటే సహాయం చేసిన దాన్ని ఒకటి గుంపులో గోవిందం చేసేసాడు ఆయన. బాలు బెటర్రా, బాలు నన్ను తిట్టాడు చేశాడు, నేను ఏది లేకపోయినా ఆయన నాతో పాటు ఉన్నప్పుడు నా ఫోటో వేసుకునేవాడు. రాజకీయంగా ఆయన బెటర్. ఇది నాకు ఇది చేస్తున్నారు మన తూర్పు కాపులు చేస్తున్న సన్మానాలు. ఎవరికి నీకు చెప్పేయించుకున్నాను ఫోటో సిగ్గు లేకుండా, అది కూడా చెప్తున్నా. గతంలో మనం చూస్తే మన జనసేన వాళ్ళంతా అలాగా జనసేన పార్టీలో ఉండేవాళ్ళంతా అనేటువంటి వ్యాఖ్యని తెలుగుదేశం పార్టీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే సాక్షాత్ బాలకృష్ణ గారే చేసినటువంటి విషయం నాకు తెలుసు. అప్పట్లో ఆయన ఆయన మాట అన్నందుకు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా కొన్ని వేదికల మీద తెగ ఊగిపోయారు ఆగ్రహంతో. మీ ఇది చూస్తాం అది చూస్తాం అని నారా లోకేష్ గారి మీద కూడా చాలా చిందులు దొక్కారు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఎన్నికల ముందు వెళ్ళి అదే పార్టీతో అంటకాగారు. సో జనసేన పార్టీ యొక్క ఈ ద్వంద్వ వైఖరిని చాలామంది రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు తప్పుపడుతున్నారు.